ఈ ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఎంతమందైతే ఉంటారో అంతమంది సర్జరీ చేసుకున్న వాళ్ళే అంటారు? అంటే మెనీ పీపుల్ సజెస్ట్ చేసుకుంటారు. హ్మ్. ఎందుకంటే హ్మ్. కంప్లీట్ నేను అమ్మాయిని అనే ఫీల్ కోసమన్నా చేసుకుంటారు చాలామంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చేసుకుంటారండి. ఆహ్, ఐ డోంట్ జడ్జ్. సర్జరీ ఈజ్ ఏ మ్యాండేటరీ కాదు. హ్మ్. అది సర్జరీ చేసుకుంటేనే ట్రాన్సా అని అంటే కాదు. మన మనస్సు మనకు చెప్పాలి. ఇప్పుడు సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ కూడా వచ్చింది. సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ మనల్ని మనం గుర్తించుకోవచ్చు. జెండర్ గుర్తించుకోవచ్చు. దేర్ ఈస్ మెనీ జెండర్స్ వచ్చాయి. ఎల్‌జీబీటీక్యూఐ అంబ్రెల్లా సిస్టమ్ వచ్చింది. హ్మ్. పాన్‌సెక్సువల్స్ అని, బైసెక్సువల్స్ అని మెనీ జెండర్స్ వచ్చాయి. తనని తాను నేను అబ్బాయిని కాదు అమ్మాయిని అని గుర్తించుకున్నా కూడా ట్రాన్స్‌జెండరే. సర్జరీ ఈజ్ సెకండరీ. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ నేను అమ్మాయిలాగా ఉండాలి. హ్మ్. నేను కంప్లీట్ ఫీమేల్ అని నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం కూడా సర్జరీస్ చేసుకుంటారు. చాలామంది చేసుకుంటారు. నాట్ ఓన్లీ ట్రాన్స్‌జెండర్ అనగానే దేర్ ఈస్ 2 జెండర్స్ ఉన్నాయండి. ట్రాన్స్ మెన్స్ ఉన్నారు. ట్రాన్స్ వుమెన్స్ హ్మ్. ఉన్నారనమాట. అమ్మాయి బై బర్త్ అమ్మాయిలాగా పుట్టి నేను అమ్మాయిని కాదు నేను అబ్బాయిని అని రియలైజ్ అయ్యి తర్వాత వాళ్ళ జెండర్ మార్చుకొని అబ్బాయిలాగా లివ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవునవును. వాళ్ళనే ట్రాన్స్ మెన్స్ హ్మ్. అంటారు. అబ్బాయి శరీరంలో పుట్టి అమ్మాయిలాగా మారితే వాళ్ళని ట్రాన్స్. ఇది అందరికి బట్ తెలిసిన అంటే విషయమే. ఆ కానీ రేష్ ట్రాన్స్‌జెండర్ అనంగానే మనకి స్ట్రైక్ అయ్యేది ట్రాన్స్ వుమెన్సే. హ్మ్. ట్రాన్స్ మెన్స్‌ని మర్చిపోతాం చాలామంది. కానీ ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్ కూడా యాహ్! ట్రాన్స్ విమెన్ అవుతారు గానీ ట్రాన్స్ మెన్ అవ్వటం ట్రాన్స్ మెన్స్ కూడా ఉన్నారు కానీ, వాళ్ళు ఎక్స్‌పోజ్ అవ్వరు. హ్మ్. ఉన్నారు చాలా మందున్నారు మన హైదరాబాద్‌లో. ఎక్స్‌పోజర్ అనేది ఉండదు. ఎందుకంటే ట్రాన్స్ మెన్‌గా మారిన వాళ్ళకేంటంటే వాళ్ళు అబ్బాయిలాగుంటారు. హ్మ్. వాళ్ళు లైకు వాళ్ళకి కమ్యూనిటీ ఉండదు. కల్చర్ ఉండదు. హిజ్రా కల్చరు కమ్యూనిటీలో వీళ్ళు చేసేటట్టు వాళ్ళు చేయరు. వాళ్ళకి హ్మ్. ఫ్యామిలీ సపోర్ట్‌తో లైక్ జాబ్ చేసుకోవటమో, ఫ్యామిలీ ఉండటమో, వాళ్ళు సిస్‌జెండర్ వాళ్ళు ట్రాన్స్ మెన్ అయినప్పటికి కూడా చాలా మోస్ట్ ఆఫ్ ది 90% ఆఫ్ పీపుల్ సిస్‌జెండర్ అమ్మాయిని పెళ్లి చేసుకొని వాళ్ళ లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేస్తున్న వాళ్ళు మెనీ పీపుల్ ఐ నో. హ్మ్. కాబట్టి వాళ్ళ సొసైటీలో ఎక్స్‌పోజర్ లేకపోవటం వల్ల వాళ్ళు తక్కువ అనిపిస్తారు. హ్మ్. బట్ కంపారిటివ్‌లీ తక్కువే. కానీ వాళ్ళు కూడా చాలా మందున్నారు. ఓకే.